హలో అండి. మార్నింగ్ అయితే మోపిదేవి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వెళ్ళేసి వచ్చేసాం కదా. ఆ తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసేసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే లేచిన తర్వాత మా ఆంటీ వాళ్ళు వచ్చేసి ఇట్లా అగస్తేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉంది, శివాలయము చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళేసి రండి అని చెప్పారనమాట. అంటే ఇది టెంపుల్ వచ్చేసి పెడనలోనే ఉంటుంది. సో వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట, ఒక 10 to 15 minutes అనమాట టెంపుల్కి. సో అక్కడైతే గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకనంటే ఇంకా నెక్స్ట్ డే శివరాత్రి అనమాట. శివరాత్రికి వచ్చేసి అక్కడ శివాలయమే కదా, అన్ని పనులు అయితే చేస్తున్నారనమాట. సో కొంచెం హడావిడిగా ఉంది. సో నేనైతే ఆ గుడిలో అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇవి 2 టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయన్నమాట, 2 ఉపాలయాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఒక గుడిలో ఒక టెంపుల్లో వచ్చేసి కొంచెం వర్క్ ఎక్కువగా బిజీగా ఉన్నారనమాట. నెక్స్ట్ డేకి సండే రోజు శివరాత్రి కదా. సో అక్కడ అవన్నీ తోరణాలు అవన్నీ కడుతూ అన్నదానంకి అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. సో నేనైతే ఈ పక్కన ఉన్న ఇంకొక టెంపుల్కి అయితే వచ్చానమాట. చాలా బాగుందండి ఈ టెంపుల్. సో దేవుడికి అయితే నేనైతే వీడియో అయితే తీయలేదండి. మ్యాక్సిమం అయితే నేను తీయకూడదని అనుకున్నాను. అది వీడియో తీస్తే అదేదో ఆకర్షణ తగ్గుద్ది అని చెప్పారనమాట నాకు అక్కడ పూజారి. సో ఊరికి ఇక్కడ వరకే బయట వరకే తీసుకున్నా. లోపల ఇంకా చాలా బాగున్నారనమాట. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, చూసినారు ఈ పక్క ఫోటోలో, సేమ్ అలా ఉంటారనమాట అమ్మవారు లోపల. చాలా బాగుంది. సో ఇక్కడ వరకే తీసేసి పెట్టానమాట. సో ఈ టెంపుల్కి వచ్చేసి ఒక మంచి స్టోరీ అయితే ఉందండి. ఆ స్టోరీ అయితే నేను మీకు ఒకటి చెప్తాను. అక్కడ రాసుంటే నేను ఫోటో తీసుకొని వచ్చి పెట్టుకున్నాను అనమాట. సో ఒకసారి చెప్తాను చూడండి. ఇది శ్రీ అగస్తేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వాముల ఆలయాలన్నమాట. 1000 సంవత్సరాల పైగా చరిత్ర కలిగి స్వయంభూ మూర్తుల ఆలయాలన్నమాట ఇవి. శ్రీ స్వామివారి ఆలయంను పూర్వము అగస్త్య మహామునిచే ప్రతిష్ఠింపబడినదిగా ప్రతీతి అనమాట. ఇక్కడ వచ్చేసి శ్రీ అగస్తేశ్వర స్వామి పరమ భక్తుడు వార్త బసవన్న అనే దేవాంగ ప్రముఖునితో మానవ రూపంలో దర్శనమై ఆటలాడుకుంటూ అదృశ్యంగా వెళ్ళిపోయేవాడని చెప్తారండి. అలాగే దైవదర్శన పునీతుడైన శ్రీ వార్త బసవన్న వర్షం కోసము అదే విధంగా శ్లోకాలు ఎక్కువగా చదివేవాడనమాట. చదివితే మండు వేసవిలో సైతం కుంభవర్షం పడేదని అక్కడ పెద్దవాళ్ళు చెప్పేవారనమాట. ఆ శ్లోకాలు ప్రస్తుతం రాళ్లపై చెక్కించి వేద మండపంలో వేయించినారనమాట. శ్రీ అగస్తీశ్వర స్వామివారిని నిష్కల్మష భక్తితో కొలిస్తే ఏ కార్యమైనా పూర్తవుతుందనేసి చెప్తున్నారండి. అలాగే ఈ ప్రాంతం వచ్చేసి సుమారు 700 సంవత్సరాల క్రితం మొగల్తూరు రాజుల ఏలుబడిలో ఉండేది. ఆ తర్వాత ఈ ఆలయం చుట్టూ వాళ్ళు కొంచెం ప్రహరీ నిర్మించి వాళ్ళు కొంచెం మెయింటైన్ చేసేవారనమాట. ఆ తర్వాత వచ్చేసి మొగల్తూరు రాణి అంతఃమంగళ గౌరీ వచ్చేసి ఆవిడ వచ్చేసి ఈ ఆలయం కోసము కొంచెం స్థలం అయితే కేటాయించిందని అయితే రాసున్నారనమాట దానిలో. అలాగే ఈ ఆలయంలో వచ్చేసి ఒక దేవతా సర్పం అయితే తిరుగుతుందనేసి రాసున్నారండి. అది ఇప్పటికీ కూడా ఉందనేసి చెప్తున్నారు. కొంతమంది చూసినట్లు కూడా చెప్తున్నారనమాట. చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇక్కడ పెడనకి ఎవరైనా వచ్చినప్పుడైతే కంపల్సరిగా ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. శివలింగం అయితే అంత అద్భుతంగా ఉందండి. మీరు కూడా చూసి ఈసారి పెడనకు వచ్చినప్పుడు మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది. మేము నైట్ టైం రావడం వలన కొంచెం చీకటిగా ఉండింది. సో ఓకే, పర్వాలేదు, దర్శనం బాగానే జరిగిందండి మాకైతే. సో అలా దర్శనం అయితే చేసేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట ఇంటికి. చాలా బాగా జరిగిందనమాట దర్శనము. సో ఇంకా ఫుల్ అయితే అలసిపోయాం కాబట్టి ఇంకా మళ్ళీ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వచ్చేసి శివరాత్రి అనమాట. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ డే శివరాత్రి రోజు వ్లాగ్ అయితే మీకైతే వచ్చేస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.